హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. మేలుకో సుగుణాలవాల జానకీలోల భక్తపాల మేలుకో అంటూ భద్రాద్రిరాముడిని తన తీయని స్వరంతో మేల్కొల్పినది కర్ణాటక సంగీతకర్త, వాగ్గేయకారుడు, రామభక్తుడు, త్యాగరాజస్వామికి సమకాలికుడు, భక్తి కీర్తనలకు ప్రసిద్ధికెక్కిన శ్రీ తూము లక్ష్మీ నరసింహదాసు. 18-19 శతాబ్దాలకు చెందినవాడని అంటారు. ఈయన అప్పయ్య వెంకమాంబలకు గుంటూరు దగ్గరలో గల ఓ గ్రామంలో జన్మించారు. మంగళగిరి నరసింహస్వామి పేరు మీదుగా ఈయనకి నరసింహదాసు అని పెట్టారు. సంస్కృతం, తెలుగు, తత్వశాస్త్రం, వేదాంతం అధ్యయనం చేసి విశేష పాండిత్యం సాధించారు. సంగీతంలో శిక్షణ పొందారు. చిన్నతనం నుండి కంజీరా వాయిస్తూ ఆసువుగా పద్యాలు, పాటలు రచించి పాడేవారట. శ్రీరాముడు లక్ష్మీ నరసింహుని ఉద్దేశిస్తూ గీతాలు రచించారు. గృహస్థ జీవితం గడుపుతూ పొన్నూరులో ప్రభుత్వ పేష్కర్గా ఉద్యోగం చేశారు. ఇంట్లోనే రామమందిరం నిర్మించుకొని తన జీవితాన్ని పూర్తిగా దైవగానానికి అంకితం చేశారు. తర్వాత కాలంలో ఉద్యోగం వదిలిపెట్టి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చేరుకొని రాముడిని కీర్తిస్తూ కీర్తనలు రచించారు. చూర్ణికలు, ద్విపదలు, కంద, సీసపద్యాలు, పంచచామరము, తోహ్రా అనే కథాక్రమాన్ని వర్ణించే గేయాలు మొదలైనవి ఈయన ఇతర కవితా ప్రక్రియలు. శ్రీరంగం, కాశీ, పూరి వంటి పుణ్యక్షేత్రాలు సందర్శించారు. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ భజనలు పాడుతూ భక్తి గీతాలు ఎన్నో రచించారు. భద్రాచలంలో ఈయన తన స్నేహితుడైన కాంచీపురానికి చెందిన వరద రామదాసుతో కలిసి రామచంద్రుడికి సేవలు చేశారు. భద్రాచలం ఆలయంలో ఈనాటికి ఆచరిస్తున్న దశవిధ ఉత్సవాలు ఈయన ప్రవేశపెట్టినవే. నిత్య కైంకర్యాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, పునర్వసు ఉత్సవం, సీతారాముల కళ్యాణం సందర్భంగా చేసే వివిధ సేవలు, బ్రహ్మోత్సవాలు ఇప్పటికీ వైభవంగా జరుగుతున్నాయి. స్వారీ సేవ, అశ్వవాహన సేవ, హరినామ సంకీర్తన సేవలో భాగంగా నరసింహదాసు గారి కీర్తనలు గానం చేయడం, కళ్యాణోత్సవం, మహాపట్టాభిషేకం, సదస్యం అనబడే ఆధ్యాత్మిక సభ, హరివిలాస సేవలు, వసంతోత్సవం, చోరోత్సవం, తెప్పోత్సవం దశవిధ ఉత్సవాలుగా ప్రసిద్ధికెక్కాయి. ఈ సేవలు నరసింహదాసు గారి కీర్తనలు పాడుతూ నిర్వహిస్తారు. నరసింహదాసు గారు తన యాత్రల్లో భాగంగా ఒకసారి తిరువాయూరులో త్యాగరాజుని కలుసుకుని ఆయన రామభక్తిని ప్రశంసిస్తూ రామనామామృతమే నీకు అంటూ ఒక గీతాన్ని రచించారట. ఈయన కీర్తనలు సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా సరళమైన, మధురమైన భాషలో ఉంటాయి. ఈయన గీతాలు ఎన్ని రాశారన్నది స్పష్టంగా తెలియదు. 120 వరకు సంస్కృతం, తెలుగు భాషల్లో లభిస్తున్నాయి. మేలుకొలుపులు, హెచ్చరికలు, లాలిపాటలు, మంగళములు వంటివి ఇందులో ఉన్నాయి. రామా నీ వాడను సుమి, దర్శనమదుగో, శ్రీరామ జయరామ శ్రీ సీతారామ, నీ మోము చూపిన చాలు రామ, పదరే సఖియలార మీరు, దొరవలే కూర్చున్నాడు, భజన చేసే విధం తెలియండి మొదలైనవి దాసుగారి కీర్తనలు భక్తిరసం చిందిస్తూ ఉంటాయి. భాగవతుల పాదరజము పైని చల్లుకోవలే, భాగవతుల సేవ మన భాగమనుకోవలే అంటూ జన్మమేలనే వృధా జన్మమేలనే, చిన్మయిని పదాంబుజములు చింతన చేయక బతుకువారి అని ప్రజలకు భక్తితత్వాన్ని బోధించారు. నరసింహదాసు ముద్రతో కీర్తనలు రచించారు. ఈయన రచనలు ప్రాంతీయ సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉన్నాయి. భద్రాచల రామదాసు, త్యాగరాజుల ప్రభావం ఈయన మీద ఉంటుందని అంటారు. తన స్నేహితుడైన వరద రామదాసు మృతి చెందడంతో అతని పార్థివ దేహాన్ని భుజాన వేసుకుని నరసింహదాసు గోదావరి నదిలో మునిగి ప్రాణం త్యాగం చేశారని అంటారు. ఇప్పటి సంగీతవేత్తలు నరసింహదాసు కీర్తనలు స్వరపరిచి గానం చేస్తూ శిష్యులకు బోధిస్తున్నారు. రాజా తూము లక్ష్మీ నరసింహదాసు సంకీర్తన సేవా సంస్థ, భద్రాచలం దేవస్థానం దాసుగారి కీర్తనల్ని ప్రచారం చేస్తున్నారు. రామా నీ వాడసుమి అన్న గొప్ప రామభక్తుడికి ఇవే నీరాజనాలు అర్పిద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.